ఆత్మచేత నడిపింపబడిన వారు దేవుని కుమారులనబడుదురు. హల్లెలూయా. ఇది కేవలము నీకు అవసరత వచ్చిన రోజున చేయాల్సిన పని మాత్రమే కాదు. నీకు కష్టం వచ్చిన రోజున ఆత్మచేత నడిపింపబడుట గురించి ఇక్కడ రాయడం లేదు. నీకేదైనా సమస్య వస్తే అప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి నీ ఆత్మ ద్వారా నన్ను నడిపించు, నీ స్వరము వినిపింపజేయి అనేటువంటిది కాదు ఇది. ఇట్ ఈస్ ఎ డైలీ లైఫ్ రొటీన్. ఒక క్రైస్తవుని యొక్క డైలీ రొటీన్ జీవిత శైలి ఎలా ఉండాలి అని అంటే ప్రతిరోజు కూడా దేవుని ఆత్మ ద్వారానే నడిపింపబడుతుండాలి. పరిస్థితులు వచ్చినప్పుడు, లేకపోతే ఆదివారం వచ్చినప్పుడు, లేకపోతే సంకటములు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు మాత్రమే మనము దేవుణ్ణి వెతుక్కుంటూ వచ్చేటువంటి వారిగా మనము ఎన్నడూ ఉండకూడదు. హల్లెలూయా. చూస్తున్న వారితో, వింటున్న వారితో నేను చెబుతున్నాను, ప్రతిరోజు కూడా మనం ఆత్మచేత నడిపింపబడాలి. ఇట్స్ ఎవ్రీ డే ప్రాసెస్, డైలీ ప్రాసెస్ ఇది. ఎప్పుడైతే ఆత్మ ద్వారా నువ్వు నడిపింపబడతావో గమనించు, పాపమును అసహించుకొనుట నువ్వు నేర్చుకుంటావు, పాపమును ద్వేషించుట నువ్వు నేర్చుకుంటావు. హల్లెలూయా. పవిత్రతకి లేదా పరిశుద్ధత కానీ పవిత్రత కానీ అని అంటే మనము పాపము చేయకుండుట అనేటువంటి మాటలు చెబుతూ ఉంటారు. కానీ నేను కొత్త విషయం మీతో చెబుతాను, గమనించండి. పరిశుద్ధత అంటే పరిశుద్ధతను ప్రేమించడం. హల్లెలూయా. పరిశుద్ధతను ప్రేమించడం, పాపమును ద్వేషించడం, పాపమును ద్వేషించడం. హల్లెలూయా. కానీ ఇది ఎటువంటిదంటే పాపము ఇష్టమే, కానీ చెయ్యకుండా దేవుని కొరకు ఆపుతున్నారు. ఏంటది? పాపము చెయ్యడం ఇష్టమే, కానీ దేవుడు ఎక్కడ కొడతాడో, ఎక్కడ శిక్ష వస్తుందో అనేటువంటి ధోరణితో పాపము చేయకుండా భయపడి ఆపుతున్నారు. కానీ దేవుడు కోరుకుంటున్నటువంటి పరిశుద్ధత ఎటువంటిదంటే పాపమును అసహించుకొని, పాపమును ద్వేషించి, పరిశుద్ధుడైన దేవుని కొరకు ప్రేమతో, అమిత ఆసక్తితో ఆ పరిశుద్ధతను దేవుని కొరకు మనల్ని మనము సపరేట్ చేసుకోవడము. ఇంకా అర్థమయ్యేందుకు ఒక మాట చెప్తాం. నువ్వు రోడ్లో వెళ్తున్నావు. ఏంటి? రోడ్లో వెళ్తున్నావు. ఒక వ్యక్తి ఆల్కహాలిక్ అనుకుందాం, ఆల్కహాలిక్ విడిచిపెట్టేశాడు. ఓకే, ఇప్పుడు వెళ్తున్నాడు. మందు తాగేటువంటి వ్యక్తి. ఇప్పుడు ఒక షాప్ వస్తుంది, అతనికి తెలుసు. ఓకే, ఏంటది? షాప్ వస్తుంది, అతనికి తెలుసు. ఓకే, వెళ్తా ఉన్నాడు. అక్కడి నుంచి ఇక స్మెల్ వచ్చింది. స్మెల్ రాగానే ఏంటి అని అంటే దేవుని దగ్గర మాట తీసుకున్నాడు, తాగను అని చెప్పి. మంచిదే, సంతోషమే. హల్లెలూయా. కానీ లాగుతా ఉంది శరీరం, ముక్కు లాగుతా ఉంది, పోయి తాగాలనిపిస్తూ ఉంది. కానీ తాగితే అనారోగ్యమేమైనా వస్తుందేమోనే భయం. తాగితే ఏదైనా బీపీలు, షుగర్లు పెరిగిపోయి లేనిపోని అనారోగ్యాలు వచ్చి నష్టపోతామేమో సిగరెట్ల వీటి వలన. ఏమైపోతున్నది? భయముతో దానిని ముట్టడం లేదు. హల్లెలూయా. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, వెళ్తున్నాడు, మారాడు అనుకుందాము. తేడా నేను వివరిస్తుంటున్నాను, గమనించండి. ఇంకొక వ్యక్తి అటువైపున ఆ చోటు ఉన్నది కాబట్టి నేను అటువైపున వెళ్ళను, ఎందుకంటే దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నానని చెప్పి మార్గం మార్చుకునేటువంటి వ్యక్తి. తేడా అర్థమైందా మీకు రెండింటిలో? పరిశుద్ధత అంటే పరిశుద్ధతను ప్రేమించడం వేరు, పాపము చెయ్యకుండా మానుకొనుటూ వెళ్ళడం వేరు. పరిశుద్ధతను ప్రేమించేటువంటి వాడు. హల్లెలూయా. ఇంకా సింపుల్గా చెప్పాలంటే అండి, పోతున్నాము, బురద ఉంది. ఏంటి? బురద ఉంది. మనం ఏం చేస్తాం? బురద మనకు అంటిందంటే ముందుగానే ఏం చేస్తాము? హల్లెలూయా. ఏం చేస్తాం? వేరే మార్గం ఎత్తుకుంటాం. ఎందుకు? మనకు బురద తగులుతుంది అని చెప్పి. అంటే దేవుణ్ణి ప్రేమించే విషయంలో, పరిశుద్ధతను ఎన్నుకునేటువంటి విషయంలో మనము ఏంటనంటే మార్పు నొందినటువంటి వారమై దానిని ప్రేమించడం మనం నేర్చుకోవాలి. అపవిత్రతను అసహించుకోవడం మనము నేర్చుకోవాలి. దేవుని మాటలు వింటున్నా, దేవుని మాటలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉంటున్నా, ఇది నాకు కాదులే, ఇది నాకు చెప్పడం లేదులే, ఇది నాకు సంబంధం లేదులే అనేటువంటి ధోరణిలో నీ యొక్క జీవిత శైలి ముందుకు సాగుతూ ఉన్నదని అంటే గమనించు, గర్వముతో నీవు దేవుని ఎదుట నడుచుకొనుచున్నావు. హల్లెలూయా. దేవుని స్వరము, దేవుని యొక్క మాట అతి ప్రాముఖ్యమైనది. గత వారం అంతా నేను పంచుకుంటూ వచ్చాను. ద ఇన్నర్ వాయిస్, అంతరంగ పురుషుడు.
అంతరంగ పురుషుడు అనేటువంటి వాడు ఒకడు లోపల ఉన్నాడు. నీ లోపల ఒకడు ఉన్నాడు, వాడే నిజం. అవునా? చాలాసార్లు వాడు బయటికి రాడు బయటికి. కామన్గా బయటికి రాడు. ఎవరు లేనప్పుడు బయటకు వస్తుంటాడు, ఒంటరిగా ఉన్నప్పుడు బయటకు వస్తుంటాడు, ఒక్కడిగా ఉన్నప్పుడు, ఎవరు లేనప్పుడే బయటకు వస్తుంటాడు అనమాట. వాడే నిజం. వాడు ఏం చేస్తాడో సీక్రెట్గా ఉన్నప్పుడు, ఎవరు లేనప్పుడు ఏంటి చేస్తాడో వాడే నువ్వు, వాడే నేను. హల్లెలూయా. అదే నీ జీవితం. దేవుని ఎదుట అదే గుర్తించబడుతుంది. హల్లెలూయా. విశ్వాసులుగా పరిశుద్ధముగా సంఘానికి రావడం వేరు. సంఘములో విశ్వాసులు, అదేదో ఒక ఆయన మన సోషల్ మీడియాలో ఒక టైటిల్ పెట్టాడు, సంఘములో విశ్వాసులు, ఆ తర్వాత ఇంట్లో దెయ్యాలు అని పెట్టాడు అనమాట. అంటే అంటే సో ఆయన ఫ్రేమింగ్ ఏదో చేసుకున్నాడు లేండి. బట్ అంటే నలుగురికి కనపడాలని లోకములో మనము ఉన్నట్లయితే అది దేవుడు కోరుకోవడం లేదు. నీవు ఆత్మచేత నడిపింపబడుతున్నప్పుడు అనుదినము నీ అంతరంగ పురుషుడు రూపాంతరపరచబడుతుంటాడు, రెన్యూ అవుతుంటాడు, శక్తిని పొందుకుంటుంటాడు, బలమును పొందుకుంటుంటాడు. దేవుని స్వరము చక్కగా వినేటువంటి మనస్సు, హృదయము నీకు కలగడం జరుగుతుంది. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ విధముగా నీవు వింటూ వెళుతూ ఉంటావో, గమనించండి, దేవుని ఆత్మచేత నడిపించబడుతూ ఉంటావో, నీ హృదయము దేవుని దగ్గరికి ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు నీ మీద దోషారోపణ చెయ్యదు.